హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే లిఫ్ట్ కరీంనగర్లో లిఫ్ట్లో ఉన్నాం. పీకాక్ హోటల్కి వెళ్తున్నాం తినడానికి. ఓకే, మనం ఇప్పుడు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి? సెకండ్ ఫ్లోర్లో మనకి ఇప్పుడు ఉంది. మనం లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. చూడండి, లిఫ్ట్ ఇది వెళ్తారు సరిగా లేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాం మనము. ఇంకా బయటికి వెళ్దాం. ఇది హోటల్ పీకాక్. ఇది ఫ్రూట్సా స్వీట్స్ కొంచెం కనిపిస్తాం లేదు సరిగా. మనం లోపలికి వెళ్ళి కూర్చున్నాక క్లియర్గా మాట్లాడదాం. మనం రాగానే డోర్స్ ఓపెన్ అండి. సీట్ కొరకు వెయిట్. ఒకటి చూపి మన ఒక టైం అలా అడగండి ఒకటి ఇప్పుడు అటువైపు ఉందా వచ్చిందమ్మా? ఏనండి అడుగు. ఇక్కడ మనకు సీట్ ఇచ్చారు, ఇక్కడ చేయించారు. ఇక్కడ మా వారు ఆల్రెడీ కూర్చున్నారు. ఏమని చూడేటు. హాయ్ హాయ్. చీకటి ఉంది అసలు చెప్పాలంటే. ఈ బ్లాక్ ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు. కానీ స్నాక్స్ అంటే మనకు ఆయిల్ డ్రై ఫ్రై ఐటమ్ కావాలి. నాకు ఫ్రై ఐటమ్ స్పైసీగా ఉండాలి, బోన్ ఉండాలి, బోన్ కూడా ఉండాలి. స్నాక్స్ బోన్ ఉండాలి. మరి ఆయిల్లో ఫ్రై అయినవి ఉండాలి. బోన్ ఉండాలి. లాలీపాప్ వస్తుంది. లాలీపాప్ క్రిస్పీ వస్తుంది. క్రిస్పీ ఉంటుందా? బోన్ కూడా వస్తుంది. ఎన్ని పీసులు ఉంటాయి? 8 పీసెస్. అమ్మో, ఇదేంటి పెప్పర్ చికెన్ అంటే? పెప్పర్ చికెన్ అది బోన్లెస్ వస్తుంది. బోన్లెస్ వస్తుందా? స్పైసీగా ఉంటుందా? క్రిస్పీ వస్తుంది. క్రిస్పీ ఉంటుందా? అయితే ఇది ఒకటి తీసుకో. పెప్పర్ చికెనా ఒక ప్లేట్ తీసుకో. తర్వాత బిర్యానీ తర్వాత ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిండు. వాటర్ బాటిల్ కూల్ ఇవ్వు, కానీ బాగా కూల్ వద్దు, బాగా నార్మల్. సోడా ఉంది, సోడా ప్లెయిన్ సోడా కిన్లీ, ఒక కిన్లీ బాటిల్ సోడా. 200 ml 300 ml ఉంటుంది. గ్లాస్ అండి, బాటిల్ తీసుకురా. సరే ఓకే. వద్దు ఓన్లీ సోడా, ప్లెయిన్ సోడా. ఇదైతే మంచిగా తీసుకో, వేడిగా తొందరగా తీసుకో. ఒకటే ప్లేట్ తీసుకో. సోడా 1 మనం ఆర్డర్ ఇచ్చినాం. ఇదేంటి పెప్పర్ చికెన్ 250 ప్లేట్. మనం ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చినాము. ఎందుకంటే నాకు డ్రై అయితేనే స్పైసీ ఉంటేనే నాకు ఇష్టం కాబట్టి మనం ముందవి ఆర్డర్ ఇచ్చినాం. మస్తు టేస్ట్ ఉంది. వేడి తీసుకొచ్చిండు. దానికి మనం టమాటా సాస్ యాడ్ చేసుకుని తింటే సూపర్ ఉంది. ఇక్కడ తింటారా? హలో, అయ్యో ఏంటండి సోడా? ఏ బాబు, సోడా చెప్పాం. సోడా ప్లేన్ సోడా చెప్పాం.
ఇద్దరం వస్తలేము అసలు. నీకు పెట్టగా ఇడు ముందుకు జరగాను అందుకే నేను కొంచెం. ఓకే వస్తుందా? దట్ ఈస్ నరేష్ కుమార్. వెరీ గుడ్. మా ఆయన ఇక్కడ కూడా పని చేసుకుంటుండు. ఆనియన్ పైన నిమ్మకాయ వేసుకొని పెప్పర్ వేసుకొని ఇంకా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అయితే అసలు పడతానే నేను. ఇదంతా బ్లాక్ అనిపించేది అంతా బ్లాక్ పెప్పర్ సాల్ట్ వేసుకొని ఫేవరెట్ డ్రింక్ సోడా. ఏమండి తినండి. ఇవి ఎందుకు తెప్పించుకున్నావు? నేను పెట్టుకున్నా. సాస్తో బాగుంది, ఇది కూడా బాగుంది, బట్ సాస్తో ఇంకా బాగుంది. తిన్న తర్వాత ఇంకేమన్నా మళ్ళీ ఆర్డర్ చేద్దాం. క్రిస్పీగా ఉంది, వేడిగా ఉంది, టేస్టీగా ఉంది. పని చేసుకుంటా ఇంకుంటే వేసుకోదా పన్నీరు. నేనేమో డైట్ అంట. ఇట్లాంటి ఆఫర్స్ వచ్చినప్పుడేమో వదులుకోను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నెయిల్ పాలిష్ బాగుంది కదా, చాక్లెట్ కలర్ నెయిల్ పాలిష్, డార్క్ చాక్లెట్, కాఫీ కలర్, కాఫీ బిల్లలు ఉంటాయి కదా అది. ఎంత తెలుసా, 10 రూపీసే. ఇంటి ముందరికి బండి వచ్చింది, బండి మీద తీసుకున్నాను. ఎంత బాగుంది అయినా కానీ కలర్ బాగా నచ్చింది నాకు. చిన్న ఉంది బాటిల్, చిన్న బాటిల్లో కొంచెం వచ్చింది, మంచిగా ఉంది. కాకుంటే షోరూంలో తీసుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది పెట్టుకుంటే. ఇంకా బిర్యానీ బట్టి చెప్పింది నాకు, ఈ స్నాక్స్తోనే సరిపోతుంది. ఇప్పుడును మనం హోటల్కి వచ్చినప్పుడు మనకు ఆర్డర్ చేసుకునే విధానం కూడా తెలియాలి. ఎక్కువ రేటా తక్కువ రేటా అని కాదు. మనం ఆర్డర్ చేసుకున్న విధానం కూడా మనకు దాంట్లో ఏది నచ్చుతుంది, ఎంత ఉంటుంది క్వాంటిటీ, మొహమాటం లేకుంటే వాళ్ళందరినీ మనం అడగచ్చు. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చెప్తారు మనకు. మనం ఫీల్ కావద్దు వాళ్ళు ఏమనుకుంటారో అని, మనం అసలే ఫీల్ కావద్దు. వాళ్ళ మెనూలో చూసేసి మనకు అర్థం కాకపోతే వాళ్ళని అడగాలి, ఏది ఈరోజు స్పెషల్, ఏది బాగుంటుంది, ఎంత క్వాంటిటీ వస్తుంది, ఈ రేటుకి ఎన్ని పీసులు వస్తాయి అని మనం అడగచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు తెచ్చుకొని వేస్ట్ చేస్తారు, తెలియక ఇద్దరే ఉంటారు, ఇంకా 7-8 పీసులు వస్తాయి. మళ్ళీ తర్వాత
ఈ స్టార్టర్స్ తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్ ఉంటుంది తినడానికి. అంటే రైస్ అవి కానీ చపాతీ కానీ తినడానికి. స్టార్టర్స్ అంటే స్నాక్స్ లాగా ఇట్లా ఫస్ట్ ఏమన్నా ఇవ్వడం కూల్ డ్రింక్తో. తర్వాత మెయిన్ కోర్స్ అంటే రైస్ కానీ ఏమన్నా. తర్వాత డిసర్ట్ అంటే ఇంకా ఐస్ క్రీమ్స్ కానీ ఇంకేమైనా కానీ తినచ్చు. మనం ఏ మొహమాటం లేకుండా వచ్చిన బిర్యానీ మంచిగా అడిగి మనకి ఇష్టమైన పద్ధతిలో మనం తినచ్చు. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. బిర్యానీ కొంచెం బాగా వేడిగా ఉండాలి. ఇది బాగుంది టేస్ట్. ఇట్లనే అది కూడా వేడిగా ఉండాలా. మళ్ళీ మసాలా డబల్ మసాలా వైట్ రైస్ వద్దు. డబల్ మసాలా అవును అంతే కదా. వేడిగా అయితే ఉండాలి. వేడి లేకపోతే రిటర్న్ చేస్తాను. మనము బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినడం. చపాతీ కర్రీ తినాల్సింది అసలు, కానీ బిర్యానీ తిన్నాం ఈరోజు. బిర్యానీ తిన్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను తినేటప్పుడు. వీడియో వస్తుందా? ఈ బిర్యానీ తీసుకొచ్చారు మనకు. డబల్ మసాలా చెప్పినాం కదా, డబల్ మసాలా కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు ఆర్డర్ చూడు చూసుకో. కర్డ్ ఇంకా బిర్యానీ. ఇది కర్రీ, బిర్యానీ కర్రీ అని ఏమంటారు కదా దీన్ని. దాల్చాను సూప్ బట్ ఏదో ఒకటి దీనికి మనకి కాంబినేషన్గా ఇచ్చింది. అత్తలేదు లెగ్ పీస్ ఇంకా అవుతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుందండి నాకు. మనము మోటు నాకు ఈ సూప్ అవసరం లేదు. మనం చెయ్యితోనే లాగిస్తాం. నో స్పూన్, నో మొహమాటం. సోడా కూడా తింటాం. మా ఆయన కనిపిస్తుండే అసలు. కొంచెం మీకు జరగండి సైడ్కి. బాగుంది టేస్ట్. తింటుంది. చికెన్ తింటున్నావు, అన్నీ తింటున్నావు, లావ్ అవుతున్నావు. ఇంకేం డైటింగ్ అంటారు కదా. తినేటప్పుడు తింది, చేసేటప్పుడు చేసింది. మాడిపోయింది మసాలా. అవును. మేము స్నాక్స్ తిన్నాం కాబట్టి ఇప్పుడు పడుతుంది. 1/2 ఒకటి తెప్పించుకున్నాం, 1/2 షేర్ చేసుకుంటున్నాం అంతే. బిర్యానీ అది కూడా 1/2, ఇది కూడా 1/2. లిఫ్ట్కి అంతా పోతుంది. ఒక దగ్గర అసలు ఉడకలు పీసు లోపలికి అంతే. ఉప్పు కారం అట్లా వెళ్ళదు. ఇది మంచిగా అయిపోయింది. మంచిగా లోపల దాకా ఉప్పు కారం వెళ్ళింది. టేస్టీగా ఉంది ముక్క కూడా. పీస్ చాలామంది హోటల్కి వెళ్ళి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా తినాలో తెలియక మొహమాటానికి పోయి ఎక్కువ తెప్పించుకొని అంతా వేస్ట్ చేస్తుంటారు. మనకు అవసరం లేదు. ఫస్ట్ ఒకటి తెప్పించుకోవాలా, అది మనకి సరిపోతుందా చూసుకొని మళ్ళీ ఒకటి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు.
ఎందుకు అది వదిలేసినావు? అది వదిలేసినావు ఎందుకు? పెప్పర్ దీనిలో 3 హోల్స్ ఉంటేనేమో సాల్ట్, దీనికి 1 హోల్ ఉంటేనేమో పెప్పర్ అంటే ఏమంటారు? మిరియాల పొడి అంటే మనం మిరియాలు ఉంటాయి కదా, దాన్ని పౌడర్ చేసి పెడతారు. ఇది కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది తెలియదు హోటల్ పోతే ఏదేంటి అనేది అడగడానికి ఫీల్ అవుతారు. కాబట్టి నేను చెప్తున్నాను, అంటే సేమ్ ఉంటాయి. 1 హోల్ ఉంటేనేమో పెప్పర్, 3 హోల్స్ అంటే 3 హోల్స్ ఉంటాయి. చూసారా, 3 హోల్స్ ఉంటేనేమో సాల్ట్. కాకపోతే నాట్ బ్యాడ్, మరి చెందాలంగా లేదు, మరి లేదు. నాకు స్పైసీ ఉండాలి, ఇది స్పైసీ లేదు. మంచిది, బాగుంది. మరి డబ్బల మసాలా వేపినాం కాబట్టి ఒకటే తెల్ల ఉంటే అస్సలు తినబుద్ది అన్నమాట. సూప్ అయితే ఇంత కూడా పెట్టుకోలేదు నేను, గ్రేవీ బుక్క కూడా బాగా ఇష్టం నాకు. సార్ అన్నందుకు మా వారు అన్నందుకు మసాలా పెట్టమన్నది, మొత్తం మసాలా వేసుకొచ్చింది ఆయన, పీసుల్లా వేసుకొచ్చింది మసాలా. పెట్టుకో ఇంకా లాస్ట్ తింటున్నా నేను, కొంచెం పెట్టుకున్నా. దీనిలో కర్డ్ కూడా వేసుకోవచ్చని ఇంకా ఉట్టి తిందాం అనుకుంటున్నా. 1 స్పూన్ వేసుకుంటా లాస్ట్ నీకోసం. పెట్టుకో ఇంకా తినకద్దు ప్లీజ్. గిది నిన్న పెట్టుకో అబ్బా, పేరు ప్లీజ్ నిన్న పెట్టుకుంటా. వద్దు రేపు అయిపోతుంది. మనము మోటు ఏదైనా మనం తాగే పద్ధతిలో అవుతూనే మనకు మజా. అది ఏదో క్యాప్ పెట్టి, ఏదేదో స్ప్రే పెట్టి, పుల్ల పెట్టి స్ట్రా అంటారు. నాకు నచ్చది ఆ స్ట్రాలు వీలు. స్ట్రాలు వేసుకున్నా చిన్నప్పుడు తాగేటి, ఇప్పుడు అది గ్లాసే. కర్డ్ వేసుకున్నాం. అయ్యో రైస్ ఉన్నది కొంచెం పెట్టుకొని చేస్తాను అంతేనా? అంతే, ఏం మొహమాట పడాలి లేదు. అంతే. కడేసుకోవా? బాగుంది, వేసుకో కొంచెం మంచిగుందండి. ఉట్టి తీసుకుని నేను వద్దు అట్లా. బాయ్ ఫింగర్ బాస్ కుకుంబర్ వేసిండ్రు. ఏదైనా ఎట్లా వేస్తుంది అన్నది మంచిగా అనిపించిందంటే ఏంటంటే దోసకాయ ముక్కలు, ఆనియన్స్, క్యారెట్, కొంచెం కొత్తిమీర అన్నీ చేసిండ్రు. నాన్ బ్యాడ్ కొంచెం పుల్లపుల్లగానే ఉంది. మీ ఎట్లాంటి వాళ్ళకి నచ్చింది, నాకు పులుపు ఇష్టం కాబట్టి నచ్చుతుంది. అలా సౌండ్ అవసరమా? మీసాలకి వచ్చి ఇగో అట్లనే కొంచెం సౌండ్ ఎందుకండి. ఫింగర్ బాల్స్ చేయలు మనం ఇక్కడ కడుక్కోవాలి. వీటిని కూడా నేను మీకు చూపిస్తాను. దీంట్లో వాళ్ళు జీలకర్ర కూడా వేసిండ్రు, జీలకర్ర పొడి, సాల్ట్. ఫస్ట్ మనం చేతిని ఈ పేపర్తో ఫస్ట్ ఇట్లా తుడుచుకోవాలి. మనకు బింకున్న కొంచెం మనం, ఎందుకంటే బిర్యానీ కాబట్టి బాగా తెలియదు ఉండదు, ఇట్లా కొంచెం నీట్గా మనం తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత అప్పుడు దీంట్లో వాళ్ళు ఒక నిమ్మకాయ ముక్కిస్తారు.
దీన్ని మనం చేతులకి ఇట్లా అనుకొని, ఎందుకంటే మాకు తెలియదా దీనికి ఇవన్నీ చెప్తుంది అని అనుకోకుండా, చాలామందికి తెలియదు, కొంచెం మంది ఫీల్ అవుతుంటారు. ఇట్లా ఈ వేడి నీళ్ళతో మనం ఇట్లా మంచిగా దీన్ని వాష్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఈ పేపర్తో మళ్ళీ మనం నీట్గా తుడుచుకోవాలి. ఇది వెళ్తలేదు ఏంటండి. ఇప్పుడు మన సోడా, ఇప్పుడు మన స్పెట్స్ ఎప్పటిలా పెట్టేసుకొని మళ్ళీ మనం రెడీ అయిపోదాం. అక్కడ సాంగ్స్ వేసి ఓ మధు ఓ మధు ఏం సాంగ్ అండి అది? లేదు అక్కడ హోటల్లో సాంగ్ వేసారు, అవి వాడుతున్నాం. ఇప్పుడు మనకు అతను బిల్లు తీసుకొస్తాడు. బిల్లు అంటే మా వారు, తినడం నా వంతు, బిల్లు కట్టడం మా వారి వంతు. ఏమని మన సాంగ్ మనం అక్కడ వేసినాం కదా సాంగ్, మనకు రోజు పెట్టుకొని ఇంట టీవీలో అదే సాంగ్ వస్తుంది. ఎప్పుడైనా మిగిలినా కూడా మనకు బెటర్ ప్యాక్ చేసి ఇవ్వమంటే ప్యాక్ చేసి ఇస్తుంది. మనం టెన్షన్ పడద్దు. ఏదైనా సరే మనకు కర్రీ మిగిలినా సరే, రైస్ మిగిలినా సరే, చపాతీ మిగిలినా సరే, స్టార్టర్స్ మిగిలినా సరే ప్యాక్ చేసి ఇవ్వమంటే ప్యాక్ చేసి ఇస్తుంది. మాస్క్ ఉంది లోపల. ఇక్కడంతా కుకింగ్ సెక్షన్ ఉన్నట్టుంది. కుకింగ్ మన కళ్ళ ముందనే చేస్తున్నారు. అయిపోయింది మనది. ఇప్పటివరకు ఇది తీసింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా